హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శిరీషని. నేను ఈరోజు సగ్గుబియ్యంతో స్వీట్ హల్వా చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. 10 మినిట్స్లో కూడా అయిపోతుంది హల్వా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్పు షుగర్, యాలకులు 6, జీడిపప్పు తగినంత, నెయ్యి ఒక 3 స్పూన్స్. ముందుగా ఈ 1/2 కప్పు సగ్గుబియ్యం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పొడిలా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ వాటర్లో బాయిల్ చేసి వస్తే స్మాష్ అయిపోయినట్టు ఉంటాయి కదా మెత్తగానే. సో ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. సగ్గుబియ్యం గ్రైండ్ చేసుకున్నాను కదా మిక్సీ జార్లో, ఈ విధంగా వాటర్ పోసుకొని కొంచెం సేపు నానబెట్టాలి. నాననివ్వాలంటే ఒక 5 మినిట్స్ చాలు. 5 మినిట్స్ సరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని టీ కప్పు వాటర్ పోసుకోవాలి, యాడ్ చేయాలి. ఇప్పుడు టీ కప్ వాటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లోనే. ఆల్రెడీ షుగర్ కరిగిపోయింది కదా. సో ఇప్పుడు మనం తీగపాకం ముదరపాకం కాకుండా మామూలుగా ఈ సగ్గుబియ్యం గ్రైండ్ చేసిందాన్ని యాడ్ చేసుకుందాం. ఇందులో కలుపుతూ ఉండాలి. చూసారు కదా, దగ్గర అయ్యే వరకు కూడా ఇది మిశ్రమాన్ని అలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, దగ్గర పడిపోయింది చిక్కగానే. చూసారు కదా, ఇప్పుడు జీడిపప్పు వేసుకొని కలుపుతూ ఉండాలి. నేను ఇక్కడ ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. సగ్గుబియ్యం ఏ కలర్లో ఉంటాయో ఆ కలర్లోనే వైట్ హల్వా అనేది రెడీ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు యాలకుల పౌడర్ వేసి ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని మనం సర్వ్ చేసుకొని ఉంచుకోవడమే. ఇప్పుడు కొద్దిగా 1 స్పూను 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత ఒక ప్లేట్కి మళ్ళీ 1 స్పూను నెయ్యి పోసిన తర్వాత ఈ సగ్గుబియ్యం వేయడమేనండి. చూసారు కదా, చాలా సింపుల్. 10 మినిట్స్లో అయిపోతుంది. చూసారు కదా, యాలకుల పౌడర్ వేసిన కలర్ కొంచెం చేంజ్ అయ్యింది. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి నెయ్యి రాసిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకొని డ్రై అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అచ్చుల్లో చేసుకోవడమే. బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం చేయడం. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఇంట్లో. ఇంకా నెయ్యి రాసుకొని ప్లేట్కి ఆ సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇందులో వేసుకొని చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవడమేనండి. అంతేనండి, సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు ఇంకా జీడిపప్పు వేసుకుంటారంటే వేసుకోండి. నేనైతే తక్కువే వేసాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా,
ఇదండి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేశాను. చాలా బాగుంది అండి. ఈ విధంగా వచ్చాయి. ఇవి జెల్లీ టైప్లో ఉన్నాయి, కానీ హల్వాలా కనిపిస్తుంది కానీ జెల్లీగా ఉన్నాయి. పిల్లలు అయితే ఇంకా చాలా బాగా ఇష్టపడతారు. ఆ బయట కొనే జెల్లీ కన్నా ఇంట్లో చేసుకుంటే ఇలా సగ్గుబియ్యంతో బాగుంటుంది. హల్వాలా ఉంటుంది, నెక్స్ట్ జెల్లీ టైప్లో ఉంటుంది. చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్.